తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ వాక్య పరిచయలకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, సర్వోన్నతుడ, మమ్మల్ని ఎంతగా ప్రేమించి మమ్మల్ని కాపాడుతున్న దేవ నీకే స్తోత్రాలు. ఈ రాత్రి కాలం ముందు నాయన మిమ్మల్ని ఆహ్వానించి మీ వాక్యాన్ని వినడానికి, మీ వాక్యాన్ని ప్రకటించడానికి కుటుంబానికి ఇచ్చిన తండ్రి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి వారిని దీవించండి. వినిచిన బుద్ధిని గ్రహించగల మనస్సును ప్రతి వారికి అనుగ్రహించి నాయన మీ యొక్క వాక్యం బోధిస్తున్నది మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా ప్రిపర్లోకి తండ్రి. మరొకసారి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దైవ సంబంధమైన జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వినే వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ముందుగా ఆయనకి స్తోత్రాలు. మన జీవిత కాలంలో ఎన్నో జీవితాలను లేదా ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మన జీవితం చాలా విచిత్రమైనది, చాలా అల్పమైనది. ఇలాంటి అల్పమైన జీవితంలో దేవుడు తన కృప ద్వారా మనల్ని అందరినీ ఇలా కాపాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప ఎంత గొప్పది అనడానికి ఒక రుజువు, ఒక మాట మీ ముందు పెట్టాలని కోరుతాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు అన్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు అన్నాడు. ఆయన ఒకసారి ఈ ఆకాశం అంటే మనకు కనపడే ఆకాశం కాదు, దీన్ని పరమ ఆకాశం అన్నారు. ఈ ఆయన సింహాసనం ఎక్కడుందయ్యా అంటే పరలోకంలో ఉందట. అక్కడ ఆయన తన సింహాసనాన్ని ఏం చేసుకున్నాడు, ఆయన స్థిరపరచుకున్నాడట. స్థిరపరిచి ఏం చేస్తున్నాడు, అక్కడ నుండి ఆయన అన్నిటి మీద అదనమాట. దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. ఆయన అక్కడ నుండి అన్ని ఏం చేస్తున్నాడంట, రాజ్య పరిపాలన చేయుచున్నాడు అంటున్నాడు అక్కడ ఆయన. దేవుడు పరలోకం నుండి ఈ సమస్తాన్ని మరి ఏలుతూ ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలాంటిది దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి రావటం అనేది అది చాలా గొప్ప సంగతి. ఆదికాండం మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో అబ్రహాము గారు అతనున్న స్థలం గురించి లేదా చోటు నుంచి చూస్తే అక్కడ ఒక మాట చెప్పాడు. 20వ అధ్యాయము 11వ వచనం, ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనం చదివితే అబ్రహాము అంటే అబ్రహాము అన్నకడ ఆగిపోవాలి. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు అన్నాడు. అంటే ఈ భూమి మీద మనుషులకి ఏమి లేదు, భయము లేదు. నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అనుకున్నాడట ఆయన. అంటే తన కోసం గమనించాలి, భార్య కోసం తను ఏం చేస్తారు, చంపుతారు. అంటే ఈరోజు ఈ భూమి మీద ఉన్న ఈ అచ్చులు అన్నీ చూస్తుంటే చాలా విపరీతం. అయితే ఈ భయం లేకపోవటం వల్ల, దేవుని భయం లేకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితులు మనుషులు ఇలా జీవిస్తూ ఉన్నారు. అదే అబ్రహాం కూడా ఒక నీతిమంతుడు భూమి మీద ఉన్నా కూడా చుట్టూ ఎలా ఉంది, దేవుని భయం లేని స్థలాల్లో ఆయన ఏం చేశాడు, సంచరించినట్లుగా మనకి ఇక్కడ గ్రంథం కనపడుతూ ఉంది.
ఆదికాండం 28వ అధ్యాయంలో ఆదికాండం 28వ అధ్యాయంలో ఇక్కడ ఈ 17వ వచనాన్ని చదువుతాం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. గమనించాలి, దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. ఎవరో? యాకోబు ఆ చోట రాత్రి నిద్రపోయినప్పుడు అక్కడ ఆయనకు ఒక దర్శనం కనపడినప్పుడు అక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్న సందర్భం ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన గమనించాలి. 17వ వచనం, భయపడి. ఒకసారి ఇందాక అబ్రహాము కూడా భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? మనుషులు భయపడ్డాడు. ఎందుకంటే వారికి ఏం లేదు, భయం లేదు. అందుకు మనుషులు ఏం చేస్తారన్న ఒక భయం అతన్ని వెంటాడింది. భయాల్లో 2 రకాలు, ఒకటి దేవుని భయపడ్డం, 2 మనుషులు భయపడ్డం. అయితే ఇక్కడ యాకోబు ఎవరికి భయపడ్డాడు? దేవుడు భయపడ్డాడు. భయపడి ఈ స్థలము అంటే దేవుడు మాట్లాడిన స్థలము ఏమని చెప్పాడో తెలుసు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి. అంటే దేవుడు మాట్లాడిన స్థలము దేవుని యొక్క సన్నిధి. ఇంకొక మాట చెప్పాలంటే అది పరలోకపు గవిని అన్నాడు ఆయన. పరలోకపు గవిని అని అంటున్నాడు ఆ మాట. ఓకేనా? ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, మనుషులకు ఆ స్థలంలో మనుషులకి భయం లేదు. ఇక్కడ ఈ స్థలంలో దేవునికి ఏమవుతున్నాడు? ఈ భక్తుడు భయపడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం తీసరమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. 9వ అధ్యాయము 12వ వచనం. అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకునుడి. ఈ దినముని అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక మీరు అతని దగ్గరికి వెళ్ళనని చెప్పారట. ఎవరు చెప్పారు? సౌలు గాడిదలు పోగొట్టుకున్నప్పుడు అతను వెతుక్కోవడానికి వెళ్తున్నాడు కదా. అలా వెళుతున్నప్పుడు ఆ ఊరి వారు వీళ్ళకి చెప్పారట. ఏమని? ప్రవక్త కోసం వెతుకుతూ ఉంటే ఆ ప్రవక్త ఎప్పుడు వస్తాడో, రేపు ఉన్నత స్థలం ముందు ఏం జరుగుతుంది? బలి జరుగుతుంది. అంటే ఉన్నత స్థలము అంటే దేవుడు కోరుకున్న స్థలం. ఆ స్థలాలు ఏం జరుగుతుంది? బలి జరుగుతుంది. కనుక అక్కడికి వెళితే ఖచ్చితంగా దైవజనుడు ఆ ఉన్నత స్థలానికి వస్తాడు, నీ సమస్యకు పరిష్కారం అయినా చెబుతాడు అని అక్కడ మాట చెప్పటం జరిగింది. ఇలా ఈ సమూయేలు గ్రంథంలోనూ మనం చూసిన, అలాగే రాజులు మొదటి గ్రంథంలోకి కూడా ఒకసారి వెళ్దాం. రాజులు మొదటి గ్రంథంలోనికి మనం వెళ్దాం. 3వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. ఆ దినమున వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా, అప్పటికి ఇంకేం లేదంట. యెహోవా నామమున పేరట మందిరం కట్టలేదంట ఇంకప్పటికే. లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రమే బలులు అర్పించుచూ వచ్చారు. అదనమాట. ఎక్కడ అర్పించారు వీరు? ఉన్నత స్థలము. అది రామా అనేది ఒకటి ఉంటుంది, సమూయేలు వెళ్ళింది. తర్వాత సిలోహు, రెండవది మిస్పా, ఓకేనా, బేతేలు, ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే ఉన్నత స్థలాలు. దేవుడు తన భక్తులతో మాట్లాడిన మాటలే, ఆ స్థలమే ఉన్నత స్థలాలు. ఓకే, అక్కడ దేవుడు మాట్లాడాడని అర్థం. ఇందాక యాకోబు చెప్పాడు కదా మనకి. అలాగే ఇప్పుడు రాజుల కాలంలో అంటే సొలొమోను గారి కాలంలో ఇంకా ఏం కట్టబడలేదు. ఇప్పుడు 4వ వచనం. గిబియోను ఇదో ప్రాంతం. గిబియోను కూడా ఉన్నత స్థలం. అమ్మా,
ఈ గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీట మీద 1000 దహన బలులు అర్పించాడట. ఎవరో రాజు అంటే సొలొమోను గారు. అంటే ఈయన కూడా ఎక్కడ ఏ స్థలానికి వెళ్ళాడు? గిబియోను అనే ప్రాంతానికి వెళ్ళి ఈయన కూడా ఉన్నత స్థలంలో ఏం చేశాడు? ఆయన బలులు అర్పించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అప్పటికి ఇంకా ఏం జరగలేదు అదనమాట. మందిరం ఇంకా అప్పటికి కట్టలేదు గనక దాని గురించి ముందుగా ఈయన ఏం చేసుకుంటూ వచ్చాడు? అదేంటి ఈ ఉన్నత స్థలాల్లో ఏం జరిగిందయ్యా అంటే బలులు అర్పించేవారట. లోకసు వార్త 2వ అధ్యాయం. లోకసు వార్త 2వ అధ్యాయం. తీసారమ్మా? ఇక్కడ 2వ అధ్యాయం 14 వచ్చిన చదువుతాం. సర్వోన్నతమైన స్థలములలో, ఇది ఇంపార్టెంట్ మనకి అమ్మా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు అంటే 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఏం చేస్తున్నారంట? సర్వోన్నతమైన స్థలములలో ఏం కలగాలన్నాడు? దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నట్టు. ఈ సర్వోన్నతమైన స్థలాల గురించి మనం ఎంత చదువుకున్నాం. ఎక్కడి నుంచి? గిబియోను, రామా, ఓకేనా, మిస్పా, బెతేలు, ఇవన్నీ కూడా ఏంటి? బెర్షెబా, ఇవన్నీ ఏంటనుకున్నారు? ఉన్నత స్థలాలు. అంటే ఇందాక యాకోబు అన్నాడా ఇది దేవుని మందిరమే అంటే దేవుడు మాట్లాడాడు కదా. ఈ స్థలం ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు కనుక ఆ స్థలానికి ఓ గౌరవం ఉండేది అన్నాడు. అలాగే మనుషులు దైవానికి వ్యతిరేకంగా ఉన్న వారికి కూడా ఓ స్థలం ఉండేది. అందుకే అక్కడ ఏం లేదు, దేవునికి భయం లేదు. దేవుని స్థలములో దేవుని భయం ఉంటుంది, దేవుని లేని చోట దేవుడి భయం ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పరలోక సైన్యము దేవదూతలందరి క్రిందకు వచ్చి ప్రభు పొత్తుగొడ్డలతో ఉన్నప్పుడు ఈ దేవదూతలందరూ పలికిన మాట ఏంటయ్యా అంటే 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో అన్నాడు. దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలాలు దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం ఎందాక చదివినట్లయితే అప్పటికి ఇంకా మందిరం కట్టలేదు కనుక ఆ ఉన్నతమైన స్థలాల్ని వారు వెళ్ళి దేవునికి బలులు అర్పించటం, దేవుణ్ణి గణపరచటం అనేది చూసాం. మందిరం కట్టబడిన తర్వాత ఇర్మియా గ్రంథం అమ్మా 17వ అధ్యాయము 12వ వచనం చదువు. ఈ మాట విన ఉన్నత స్థలమును ఉండు. ఎంతగా ఉన్నత స్థలం ఏంటి? పరలోకం గురించి చెప్పిన మాట అమ్మ. ఉన్నత స్థలమున ఉండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. దాని అర్థం ఏంటంటే మొదట పరిశుద్ధాలయం ఎక్కడయ్యా అంటే పరలోకం. అమ్మ, మొదట పరిశుద్ధాలయం ఎక్కడ? పరలోకం. అది మొదట. తర్వాత ఆయన ఏం కోరుకున్నాడు అంటే యెరూషలేమును కోరుకున్నాడు. ఆయన యెరూషలేముని కోరుకున్నాడు. ఆయన రైట్. యెషయా గ్రంథం 60 అధ్యాయం. తీసరా?
13వ వచనం. నా పరిశుద్ధ ఆలయంకు అది నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమే లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును అన్నాడు. మరి సొలొమోను గారు కట్టినప్పుడు మరి ఈ విలువైన వృక్షాలే కదా తెచ్చుకున్నారు మందిరాన్ని కట్టడానికి కావలసింది. ఆ విషయాన్ని చెప్తున్నాడు అనమాట. తర్వాత చెప్తాను. నేను అది ఒక మాట, నా పాదస్థలమును అంటే ఆయన పాదస్థలం ఏది? యెరూషలేము. ఓకేనా? ఆయన కోరుకున్నది ఏంటంటే అండి యెరూషలేము అంట. నా పాదస్థలమును ఎంతకు ఆ పాదస్థలాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? మహిమపరచుకోవడానికి ఆయన ఒక ప్రత్యేకమైన చోటును కోరుకున్నాడు. 66వ అధ్యాయం 66వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 66 అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి అదనమాట. ఎంతకు భూమి మీద కట్టాడా సొలొమోను? పరలోకంలో కట్టాడా? భూమి మీద కట్టాడు. ఇప్పుడు భూమి మీద కట్టబడిన దాన్ని ఏమన్నాడు? నా పాదస్థలము అన్నాడు. భూమి ఆయనకి ఏంటో తెలుసా? పాదపీఠం అంట. సింహాసనాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన పరలోకంలో ఉంది. అమ్మ ఆ తర్వాత రండి. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? మందిరాన్ని ఏమన్నాడు తెలుసండి? ఇల్లు అన్నాడు. ఇక్కడ నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అమ్మ తర్వాత అవన్నీ నా హస్తకృత్యములు కాదా? అంటే సృష్టి నేను నిర్మించలేదా? అవన్నీ నా చేతి పని కదా అన్నాడు ఆయన. అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంత మందిరాన్ని కట్టిన సొలొమోనే అన్నాడు. ఏమని? అంత గొప్ప మందిరాన్ని కట్టిన సొలొమోను ఏమన్నాడు? ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టచాలవు. కేవలం ఆయన పాదపీట కొరకు అంట. ఏది? అదే అంటే ఆయన భూమి మీద ఒక పరిశుద్ధ స్థలం ఉండాలని ఆయన ఒక ఏర్పాటు చేసుకున్నాడంట. అది ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న ఉన్నత స్థలాలు, ఇప్పుడు మందిరం వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అందరు ఎక్కడికి రావాలి? ఇప్పుడు మందిరానికి రావాలి. అది ఏర్పాటు. ఓకేనా? అయితే ఇశ్రాయేలు వారు ఏం చేశారయ్యా అంటే ఆ మందిరం యొక్క మహిమను పోగొట్టారు. ఆ మహిమను పోగొట్టారు. వాళ్ళు చూపిస్తారు చూడండి. యెర్మీయా గ్రంథం 30 వచనం, 7 అధ్యాయం 30 వచనం. త్వరగా 7వ అధ్యాయం 7వ అధ్యాయము 30 వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ యోధావారు నా దృష్టికి మరి వాళ్ళే కదా కట్టారు. సొలొమోను ఎవరో యూదుడే కదా. యోధావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము, దేవుడు ఏమనుకున్నాడో దాన్ని ఏమనించాడు? పరిశుద్ధ స్థలం అన్నారు. మనుషులు ఏం చేశారు? వీళ్ళ క్రియల వల్ల దాన్ని అపవిత్రపరిచారంట. అమ్మ నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్టు వారు దానిలో హేయ వస్తువులు ఉంచారంట. అంటే దేవుడికి నచ్చని వస్తువులు అందులో పెట్టారంట. అమ్మ ఇప్పుడు ఆయనకి అంటే ఆయన కోరుకున్నట్టుగా అది మందిరం లేదంట. 12 అధ్యాయం 7 వచనం. యెర్మీయా గ్రంథమై 12 అధ్యాయం 7 వచనం. చూడండి. నా మందిరమును నేను ఎందుకని? అదనమాట. అపవిత్రమైన చోట దేవుడు ఉండే అవకాశం లేదు. అపవిత్రం ఎవరికి ఇష్టం? మనుషులకి ఇష్టం. ఓకేనా? ఇప్పుడు అపవిత్రులు పవిత్రులు చేయాలని చూస్తున్నాడు.
అపవిత్రులు పవిత్రులు చేయటానికి ఆయన ఒక పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నాడు. కానీ ఇప్పుడు అపవిత్రులు పరిశుద్ధ స్థలాన్ని కూడా ఏం చేశారు? అంత గొప్పోళ్ళు అనమాట. అమ్మ మనుషుడు ఎక్కడైనా అంటే ఒక మాట చెప్పాలంటే తన జీవితమే కాదు, ఓకేనా, తన వారినే కాదు, అవసరమైతే దేవుణ్ణి కూడా ఏం చేయగలడు నరుడు? అపవిత్రంగా చేయగలడు అనమాట. అంత శక్తి ఉంది వీడికి. ఎవరికి? అది మళ్ళీ వీడు పవిత్రం అవ్వడం కష్టం. ఇప్పుడు చెడగొట్టుకోవడం ఎంతసేపు? క్షణం. బాగు చేసుకోవడం అంటే వీడి చేతుల్లో లేదు. మళ్ళీ అది ఎవరు చెయ్యాలి? దేవుడే చెయ్యాలట. మరి అది అమ్మ ఒక్కసారి మరలా చదవండి. 7 వచ్చి నా మందిరమును నేను విడిచి ఉన్నాను. నా స్వాస్థ్యం అంటే ఆస్తి. ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా ఎంచుకున్నాడు ఆయన? స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు ఆయన. నా స్వాస్థ్యమును విడిచిపెట్టాను. నా ప్రాణ ప్రియురాల్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నీ కూడా ఆయన చెప్పిన తత్వం చూస్తే చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన. అంత ఇష్టపడ్డాడంటే ఇశ్రాయేలు ప్రజలు, ఓకేనా. అంత ఇష్టపడిన వారేమయ్యారంటే దేవునికి అయిష్టంగా మసిలినట్టుగా మనకు కనపడుతూ ఉంది. అందుకని హోషే గ్రంథం తీసరా 5వ అధ్యాయం 15వ వచనం. వారు మనసు త్రిప్పుకుని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. ఎక్కడికి? ఆయన స్థలం ఏది? పరలోకం. ఒకప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? మరి ఆయన పాదస్థలం అంటే ఆయన ఉన్నట్టే కదా అక్కడ. ఏమా ఇప్పుడు ఏమయ్యాడు? మరలా ఆయన స్థలానికి ఏమయ్యాడంటే ఆయన వెళ్ళిపోడు. తర్వాత తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. అప్పుడు వాళ్ళకు వచ్చాక అప్పుడు వాళ్ళ పిలుస్తారు. ఎవరో మనుషులే. వాళ్ళకు వచ్చాక వాళ్ళ పిలుస్తారు అని చెప్తున్నాడు ఆయన. ఏమంతేనా? మరి అప్పటి వరకు ఈయన ఎక్కడున్నట్టు? ఎందుకంటే సింహాసనం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అందుకని ఆయన అక్కడ ఉంటాడు. మేక గ్రంథంలోకి రండి. మేక గ్రంథం 1వ అధ్యాయం తీసరమ్మా 2వ వచనం చూడండి. ఇక్కడ ఈ మాట తీసరమ్మా. సకల జనులారా ఆలకించుడి, భూమి చెవియొగ్గి వినుడి, ప్రభువుకు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. చూద్దాం. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఏమో ఎక్కడి నుంచి? పరిశుద్ధాలయం అంటే పరలోకమే. తర్వాత చూడండి, ఇదిగో ఏంటా సాక్ష్యం చూడండి. యెహోవా తన స్థలము విడిచి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడంట? తన స్థలం ఇందా చదువుకున్నాం కదా. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు అన్నాడు. ఓకేనా. ఆయన తన స్థలము దిగి ఎక్కడికి వస్తాడంట? అక్కడే చెప్పాడు ఉన్నత స్థలంలోనూ నడుస్తాడని చెప్పాడు ఆయన. అదే కదా, ఉన్నత స్థలములో నడవబోతాడు అని చెప్పాడు. ఇప్పుడు లోకసువార్త 2వ అధ్యాయం దగ్గరికి రండి. లోకసువార్త 2వ అధ్యాయం తీసరమ్మా. రైట్. ఈ 2వ అధ్యాయంలో 8 నుంచి చదువుతాం. 8 నుంచి చదువుతాం. ఆ దేశములో కొందరు
గొర్రెల కాపరులు ఆ గొర్రెలు కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అంటే ప్రభుదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడట. ఏంటో చూద్దాం కిందకి రండి. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇందాక యాకోబు కూడా అలాగే భయపడ్డాడు. ఎందుకంటే దూత వెలుగు వేరు, ఓకేనా, దేవుని వెలుగు వేరు. ఇప్పుడు భయపడ్డారా లేదా? భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి, చూడండి, ఇదిగో ప్రజలందరికీ కలవబో మహా సంతోషకరమైన అంటే దేవుని యొక్క సంగతి చెబుతున్న దూత ఏమందయ్యా అంటే భయపడకుడి అన్నాడు మొదట. తర్వాత ఏంటయ్యా అంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. ఇందాక అబ్రహాం ఏమన్నాడు? ఈ స్థలము దేవుని భయం లేదని ఆయన భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, అంతేనా? ఇందాక మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ దూత ఉన్న స్థలం గురించి మాట్లాడితే ఏమందో తెలుసా? ప్రజలందరికీ ఏం కలగబోతుంది? ఒక సంతోషం కలగబోతుంది. ప్రజలందరికీ మేలే జరుగుతుంది తప్ప కీడు మాత్రం జరగదు అని దూత గొర్రెల కాపరికి చెప్పడం జరిగింది. చదువుదాం. ఇప్పుడు చూడండి ఆ సువార్తమానం ఏంటో చెప్తుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. అంటే ఎవరి కొరకు పుట్టాడైనా? దేవదూతల కొరకు కాదు అమ్మ. అక్కడ మాట ఇందాక చదువుకున్న ప్రజలందరికీ కలగబోవు సంతోషం కోసం పుట్టాడు ఈయన. ఎవరో? అంతేగాని క్రైస్తవుల కోసం పుట్టలేదు. ఒకవేళ అలా అనుకున్నామనుకో యూదుల కొరకే అని అనాలి. ఆయన యూదుల కొరకు రాదు, ప్రజలందరికీ కలగబోవు సువార్త మానమన్నారు. ఇంతకు ఆయనకి ఆనవాళ్ళు చెప్పవలసి వస్తుంది. జాగ్రత్తగా ఆయన గురించి ఆనవాళ్ళు చెప్పవలసి వస్తుంది. ఏంటి చూద్దాం దగ్గర. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆనాడు ఈయన ఎవరంట? ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. అంటే ఆయన పుట్టాడు, ఆయన క్రీస్తు ప్రభు, ఓకేనా, క్రీస్తు ప్రభు, ఓకేనా. రెండవది ఏంటయ్యా అంటే దానికి మీకు ఇదే ఆనవాళ్ళు అన్నాడు. ఎవరో? దేవదూత గొర్రెల కాపర్లకి వర్తమానం చెప్పింది తప్ప ఆ వర్తమానం ఎక్కడ జరిగిందో వీళ్ళకి తెలియదు. అందుకని దానికి ఒక ఆనవాళ్ళు చెప్తున్నాడు. ఎవరో? దేవదూత. ఎవరికి? గొర్రెల కాపర్లకి. ఏమని చూద్దాం. ఈ మాట విన్నారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక ఆనవాళ్ళు ఏంటయ్యా అంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాడు. అండర్లైన్ చేయండి. ఇది ఆనవాళ్ళు చెప్పారు. ఎవరో? దేవదూత. ఎవరికి? గొర్రెలుగా. ఇప్పుడు వారు వెళ్ళారు. ఎవరు? ఒక్క మాట మీరు ఆ క్రింద మాట చూద్దాం. ఒక్కసారి చెప్తారండి. 16 వచనం చదవండి, చెప్తాను. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఎవరో? గొర్రెల కాపరులు. తర్వాత వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు బయట. అందుకు దేవదూత వచ్చి వారికి ఎందుకు చెప్పడం జరిగిందంటే వీరు మళ్ళీ ఏమి చేయాలి? ప్రచురం చేయాలి. అందుకు దేవుని ఏర్పాటు ఇది. తర్వాత గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతిని గూర్చి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారో. గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళా ఇది గమనించాలి. దేవదూత గొర్రెల కాపర్లు చేస్తే గొర్రెల కాపర్లు వెళ్ళి ఆ ఆనవాళ్ళతో ఉన్న ప్రభుని చూసిన తర్వాత వారు ఇతరులకు చెప్పారంట. ఇతరుల వారు కూడా ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు అనే మాట మనకు కనపడుతుంది అక్కడ. అంతేనమ్మా. అయితే యేసు ప్రభు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలు పండుకోవలసిన పరిస్థితి ఎందుకు అని అంటే
ఏడవచనం తన తొలుచూలు కుమారుని కని, ఎవరో యేసు ప్రభుని మరియా కని పొత్తిగుడ్డలతో చుట్టి, అండర్లైన్ చేసుకోండి, పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఏమర్థమైంది వచ్చిన మనకి? ఇందాక మనకు ఇంకొక మాట చదువుకున్నాం, సర్వోన్నతమైన స్థలాలు ఏం కలుగుతాయన్నో, దేవునికి మహిమ. అంటే ప్రజల ద్వారా దేవునికి ఏం కలిగింది? అవమానం కలిగింది. యేసు ప్రభు మళ్ళీ ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? మరలా సర్వోన్నతమైన స్థలాల్లో మహిమ కలగాలంటే, స్థలాల్లో మహిమ ఇవ్వాలంటే ఈయనకే స్థలం లేదు. ఎవరికే? యేసు ప్రభుకే ఈ భూమి మీద స్థలం లేదట. అందుకే పుట్టినప్పుడే సత్రంలో కూడా, అండర్లైన్ చేసుకోండి, సత్రంలో కూడా ఆయనకి ఏం లేదు, స్థలము లేనందున పశువుల పాకలో పశువుల తొట్టులో పరుండబెట్టారట. ఓకేనా? ఇప్పుడు స్థలం ఇవ్వడానికి ఆయన వస్తే ఆయనకి ఏమి లేదు, స్థలం లేదు. అది గొప్పది. స్థలాల్లో దేవుడికి మహిమ కలిగించాలన్నది ఆయన ఉద్దేశం అయితే, ఆయనకే స్థలం ఇవ్వని లోకం ఇది. ఓకేనమ్మా? ఆయనకే స్థలం ఇవ్వని లోకం ఇది. అయితే ఇక్కడ మనం కొంచెం లోపలికి వెళ్తాం, కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు 13వ వచనం ఒకసారి మరలా చదువుతాం. 13వ వచనం మరలా చదువుతాం. వెంటనే చూడండి, పరలోక ఎక్కడికి వచ్చారు? ప్రభు ఎక్కడున్నారో అక్కడ ఉంటుంది ఆ సైన్యం. ఏ సైన్యం? అది లోకంలో మనుషుడి కంటికి కనపడేది కాదు. అది ఏమా తప్పుగా భావించకండి. అంటే జరుగుతున్నది నేనేం కొత్తగా ఏం చెప్తలేదు. అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవ ఈ సైన్యం ఈయన ప్రోత్సహిస్తుంది, ఆ సైన్యం ఆయన ప్రోత్సహిస్తుంది. అంతేనా? అదే కదా చూస్తున్నారు టీవీలో. ఈయన సైన్యమేమో ఈయన కాపాడుతుంది. ఇద్దరు అన్నదమ్ములే. దాని అర్థం ఏంటంటే ఈయన సైన్యానికి ఏమో ఈయన పెట్టుబడి నెట్టుకున్నాడు కనుక ఈయన మాట వినవలసి వస్తుంది. అక్కడ అన్నాన్ని చూస్తాడు, తమ్ముడని ఆ సైన్యం చూస్తాడు, ఇది ఈ సైన్యం చూస్తాడు, లోకంలో ఉన్న సైన్యం. ఒక ఆయన అన్నాడండి, విచిత్రం. అంటే వాళ్ళని ఎలా పోల్చాడంటే, ఒక ఆయన అన్నాడు, ఒకప్పుడైతే రౌడీలు అంటే పెద్ద పెద్ద గడ్డాలు ఎట్టుకుని పెద్ద పెద్ద ఏదో అడావుడిగా ఉండి ఇటు రౌడీరా బాబు అని అనేవారప్పుడు, ఇప్పుడు ఏంటయ్యా అంటే రౌడీలు ఇప్పుడు ఎలాగయ్యారు? సెక్యూరిటీ. మరి వాళ్ళు ఏంటి? మరి వాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారు? ఇప్పుడు ఒక నాయకుడికి ఏం తప్పు అనుకోకుండా, ఒక నాయకుడికో రౌడీలు ఎందుకు పెట్టినాడు? ఆయన జోలికి రాకుండా ఇలా సెక్యూరిటీ. ఇప్పుడు రౌడీలు ఎలా ఉన్నారంటే కొంచెం ఫ్యాషన్ మారింది, అంతే కదమ్మా. ఏదో దాన్ని ఏదో అంటారు, మేసం పెట్టేసుకుని ఏదో కళ్ళజోడు పెట్టుకుని ఏదో మేళల్లో కచ్చిపోయి పెట్టుకుని ఆ టైప్ రౌడీలు లేదు. ఎందుకంటే ట్రెండ్ మారింది, రౌడీలు కూడా ఫ్యాషన్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఫ్యాషన్ ఏదైనా ఉందంటే అదే అంటున్నాడు ఒక ఆయన. నిజమే కదా అనిపించింది నాకు. ఎందుకంటే సైన్య బలం ఒకప్పుడేమో వాళ్ళ చూసి భయపడిపోను, ఇప్పుడు ఏముంది అలా వాళ్ళు ఉండగా ఆ వ్యక్తి మీద ఏమైనవరో అదనమాట. ఇంకా లోపలికి వెళ్తే బోల్డ్ అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ ఇక్కడ నేను అనేది సైన్యం అనే మాట గురించి చెప్తున్నాను. ఇప్పుడు ప్రభు దగ్గర ఎవరున్నారు? పరలోక సైన్యం ఉంది, అది మనకు కావాలి. పరలోక భూమి మీద ఏం లేదు, స్థలం లేదు. కానీ పరలోకం అంతా ఆయనతో ఉంది, పరలోకం అంతా ఆయనతో ఉంది. అర్థమైంది? ఎందుకని? పరలోకం నుంచి వచ్చాడు కనుక. అమ్మా, పరలోకం నుంచి వచ్చాడు కనుక ఆయనకి పరలోక సైన్యం అంతా ఉందట. ఓకేనా? నరుడు ప్రభుకి గమనించాలి, ఆయనకి చోటు లేదు. ఆయన పుట్టినప్పుడు ఏం లేదు, చోటు లేదు. అంత మాత్రమేనా అనుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడంట. ఒక ఆయన వచ్చి, శాస్త్రి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు. అది ఓకేనా? మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి ఏమి లేదు. యాకోబు ఇందాక ఏం చేశాడు?
ఆ రాత్రి ఏం చేస్తాడు? పడుకున్నాడు, తలవాల్చుకుని పడుకున్నాడు. అప్పుడే కదా దేవుని యొక్క దర్శనం కనపడ్డది ఆయనకి. యేసు ప్రభుకి ఏమి లేదు చెప్పండి? తలవాల్చుకోవటానికి స్థలం లేదంట. ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు. ఆయన అంత వాక్యం చెప్తున్న జనాలు వచ్చారు కానీ వారి హృదయాలు ఆయనకి ఏమి లేదు. అదనమాట పాయింట్, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభువుకి కావాల్సింది ఏంటయ్యా అంటే ఆయన మాటలు వినేవారు కావాలి. అదే స్థలం ఏమ్మా, అదే స్థలం చెప్తాను. ఇప్పుడు యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 అధ్యాయం. కీర్తన గ్రంథం 90 అధ్యాయం మొదట వచ్చింది చదవండి. ఒకరు కీర్తన గ్రంథం 90 అధ్యాయం మొదట వచ్చి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము, అంటే మనుషులందరికీ నివాస స్థలం ఎవరో? దేవుడే. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. కానీ నరుడు ఏం చేస్తున్నాడో? అసలు దైవం గురించి ఆలోచన లేదు. ఇప్పుడు యేసు ప్రభు 14 అధ్యాయం చూడండి, ఎందుకు వచ్చాడు ఆయన. 2వ వచనం, నా తండ్రి ఇంట, అది ఎక్కడ? పరలోకంలో. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల లేకపోతే లేవని చెప్తాడు. అందుకే ఆయన అబద్ధం ఆడలేదు. ఉన్నాయి కనుక ఉన్నాయని చెప్పాడు. అది యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, విచిత్రం ఏంటంటే మనమేమో ఆయనకి స్థలం ఇవ్వాల, కానీ ఆయన మన కోసం ఏమైపోతున్నాడట? ఎక్కడ? పరలోకంలో. ఎందుకంటే మనకు నివాస స్థలం ఎక్కడ? పరలోకంలో. అసలు నిజంగా తెలివైనడైతే, అందుకే దేవుని వెతకటంలో జ్ఞాన వివేకాలు కావాలి. జ్ఞాన వివేకాలు కలిగిన ఆత్మ ఉండాలి దైవాన్ని వెతకటం అంటే. అమ్మ ఒక మాట తప్పు కనుకోకండి. అంగర గ్రామంలో 3 సెంట్లు గొప్పదా? మెండపేటలో 3 సెంట్లు గొప్పదా? రైట్. రాజమండ్రిలో అయితే, హైదరాబాద్ అయితే, అమెరికాలో అయితే అదేంటి మరి? భూమే కదా. అంటే ఆ పట్టణాలను బట్టి ఏమవుతుంది కదా కదా. అందుకు గమనించాలి. అలా ఉన్నతమైన చోటుకు వెళ్ళాలనే కదా కోరుకుంటున్నారు. అమ్మ అవునా కదా? అడ్జస్ట్ అవుతున్నారా? లేదు. ఉన్నతంగా ఉండాలి, ఇక్కడ మంచి స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మనుషుల్లో బాగుంది. మరి ఆ స్థలం మీద ఎందుకు ఉండదు? అంటే ఎక్కడి నుంచి మెండపేట వెళ్తే బాగున్నాం, మెండపేట నుంచి రాజమండ్రి బాగుంది, రాజమండ్రి నుంచి హైదరాబాద్ బాగుందన్న ఆలోచనలు మనకు వచ్చినప్పుడు అసలు మన స్థలం ఎక్కడ? మనం ఎక్కడి నుంచి వచ్చో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే అసలు మనకు స్థలం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మరలా స్థలం ఎలా మనం తీసుకోవాలి అన్నది రావాలి. అందుకే ఇందాక కూడా చదువుకున్నాం. ఆయన వచ్చాడు, మళ్ళా ఆయన స్థలాన్ని తిరిగి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడు లేదా? మరలా వచ్చాడో లేదా? ఆయన వచ్చాడో లేదా? వచ్చాడు. ఎందుకంటే దేవుని మాట, ఆదియందు వాక్యముడు, వాక్యం అనేక సార్లు మీకా గ్రంథంలో ఆయన అనేక సార్లు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతూ వచ్చాడు? అది పాత నిబంధనలు ఆయన శరీరంతో రాలేదు కానీ వాక్యంతో ఆయన ఏమవుతూ వచ్చాడు అందరికనే. రైట్. యాకోబుతో మాట్లాడింది వాక్యమే. అర్థమైందండి? యాకోబుతో మాట్లాడింది వాక్యం. ఎక్కడుందో అక్కడ ప్రభు ఉన్నాడు. మరి ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకం నుంచి వచ్చాడు, ఆయన పని చేస్తాడు, మళ్ళా వెలువడు. గమనించాలి. ఇప్పుడు దేవదూతలు తెచ్చింది కూడా దేవుని వాక్యమే. వాక్యం ఎక్కడుందో అక్కడ క్రీస్తు ప్రభు. ఇప్పుడు దేవుడు అని మనం అంటున్నాం, పరలోకంలో ఆయన ఉన్నాడు కదా. మరి ఇక్కడ మనం దేవుని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఇది ఎవరి మాటలో? అందుకు దేవుని స్థలం ఇది, దేవుని యొక్క సన్నిధి. ఓకేనా? ఇప్పుడు యోహాను సువార్త మరలోసారి చదువుతాం. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. అంటే ఆయనకి స్థలం అక్కడ ఉంది, ఇక్కడ ఏమి లేదు, స్థలం లేదు. స్థలం లేకపోయినా మనందరికి ఏమి ఇద్దాం అనుకున్నాడు ఆయన? స్థలం ఇద్దాం అనుకున్నాడు. మరలా వచ్చి తీసుకుని వెళ్తాను ఆ స్థలానికి అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. మరి ఆ స్థలం ఎలాగొస్తుంది చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం తీసారమ్మా.
ఇందాక 10వ వచనంలో ఏం చదువుకున్నాం? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. గమనించాలి, ఏటట సువార్తమానము. ఇప్పుడు 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి నుండి ఇప్పుడు చదువు సర్వోన్నతమైన స్థలములలో మనసు పెట్టాలి. దేవునికి మహిమయు ఒక్కసారి సర్వోన్నతమైన స్థలములలో స్థలములలో దేవునికి దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేశారు. ఒక్కసారి ఓకేనా? మనం ఎందాక చదువుకున్నాం, సమూయేలు ఉన్నత స్థలానికి వచ్చాడు, బలి అర్పించాడని మనం ఎందాక చదువుకున్నాం. అర్పించాడా లేదా? అర్పించాడు. అంటే సర్వోన్నతమైన స్థలాలు ఏం జరగాలి? పాత నిబంధన కాలంలో బలి జరగాలి. బలి అంటే గమనించాలి, మహిమ కలిగిద్ది, రెండవది బలి అర్పించాలి. అంతేనా? రైట్. అయితే ఉన్నత స్థలాలు మందిరం కట్టక మునుపు ఉన్నాయని మనం చదువుకున్నాం. ఓకేనా? మందిరం కట్టిన తర్వాత ఉన్నత స్థలం ఏది? మందిరమే. అంతే కదమ్మా, మందిరమే కదా. రైట్. ఇప్పుడు ఆ మందిరం ఏం చేసుకున్నారు వాళ్ళు? దేవునికి నచ్చని అపవిత్రమైనవి అందులో పెట్టడం వల్ల దేవుడు ఆ మందిరాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అది ఓకేనా? యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? ఈ మందిరాన్ని పడగొట్టండి, 3వ దినం కడతానన్నాడు. అంటే ఇప్పుడు మందిరం ఆరాధన గురించి చెప్పలేదు ఆయన. ఒకవేళ మందిరం ఆరాధన అనుకోండి, అదే ఉన్నత స్థలం అని చెప్పాలి. అప్పుడు మనం అందరూ కూడా యెరూషలేము వెళ్ళి ఆరాధన చేయాలి. మరి అంతే కదా, అంతే కదా. ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలములలో అండర్లైన్ చేసుకోండి. స్థలం అన్నాడు అనుకోండి, యెరూషలేము ఎక్కువ వస్తుంది. సర్వోన్నతమైన స్థలములలో అన్నాడు. అమ్మ ఇప్పుడు ఆ సర్వోన్నతమైన స్థలాలు ఏంటి చెప్తాను. ఇప్పుడు ఆ స్థలాల్లో దేవునికి ఏం కలిగిద్దంట? మహిమ కలిగిద్ది. ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఓకే, మంచిది. కొరింథీ రెండో పత్రిక 2వ అధ్యాయము 160 పేజీ. 160 పేజీ చూసారా? 12వ వచనం నుంచి చదువుదాం. 12వ వచనం నుంచి చదువు. ఏంటంట? క్రీస్తు సువార్త అదేనా సువార్తమానం? సువార్తమానం అంటే అదే కదా, సువార్త ప్రకటించడమే కదా. ఎవరిని గురించి? క్రీస్తు ప్రభుని గురించి. దేవదూత ఎవరి కోసం చెప్పాడు? క్రీస్తు ప్రభు గురించి. గొర్రెల కాపర్లు బయట వారికి ఏం చెప్పారు? క్రీస్తు ప్రభుని గురించి. అంతేనా? ఇప్పుడు చూడండి, పౌలు గారు, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా అన్నాడు. ద్వారము తెరవబడి అనే మాట వాడాడు. వాక్యం మనం ఏదో చెప్పేద్దామంత మాత్రాన అది అందరికి ఇష్టం. ఇంకో మాట, మనం చెప్పేది కాదు, దేవునికి ఇష్టమై ఉండాలి. మొదట ఎవరికి ఇష్టమై ఉండాలి? అదనమాట. అంటే అదే చెప్తున్నాడు అక్కడ. తర్వాత సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది. ఎందుకంటే ఆయన కూడా దేవుని పనులు ఎంతో సహకారిగా ఉన్నాడు కనుక లేకపోవడంతో ఈయన కొంచెం అనుకున్నాడు మనసులో. తర్వాత మా ద్వారా 14 ఇంపార్టెంట్. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విద్యోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి. ఒక్కసారి మరలా చదవండి. మా ద్వారా అంటే అపోస్తులనే. వారి ద్వారా ఏం జరుగుతుంది? అది అంటే సువార్త ఎక్కడికి వెళ్తుంది? ప్రతి స్థలాల్లోకి వెళ్తుంది. అర్థమైందండి? ప్రతి స్థలాల్లోకి వెళ్తుంది. ఏది? సువార్త. ఓకేనా? ప్రతి స్థలాల్లోకి వెళ్తుంది, సువార్త వెళ్తుంది. గమనించాలి, సర్వోన్నతమైన స్థలములలో. అంతేనా? ఆయనకి ఏం కలుగుతుంది? ఇంతకే స్థలమే, ఒకప్పుడు యెరూషలేమే, కానీ మందిరం కట్టాక దానికి ఏమొచ్చింది? దానికి ఒక గౌరవం వచ్చింది. అంతే కదమ్మా, కదంటారా? ఓకేనా? అలాగే ఈ వాక్యం ఎక్కడైతే ఏ స్థలానికైతే వెళ్ళిందో అదే సర్వోన్నతమైన స్థలం.
ఓకేనా? ఈ వాక్యం ఏ స్థలానికైతే వెళ్తుందో ఆ స్థలం దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. ఓకేనా? మనుషుల దృష్టిలో కాదు. కనుక మరొకసారి ఆ మనసు పెట్టి చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ ఈ విజయోత్సవాన్ని ఇచ్చింది ఎవరో? దేవుడు. అదనమాట. అంటే సువార్త ప్రకటించటమే విజయం. ఆ విజయానికి ప్రోత్సహించేది ఎవరయ్యా అంటే దేవుడు. అదే అన్నాడు ఇందాక, ఏని మంచి సమయం మాకు ప్రాప్తించింది అన్నాడు. అందుకే ప్రతి చోట వాక్యం చెప్పలేము మనం. ఓకేనమ్మా? ఇంకా చెప్పమంటారా? ప్రభు అన్నది ఏంటో తెలుసా? ముత్యాలు కొన్ని జంతువుల దగ్గర వేయొద్దని, అంటే కొన్ని మనుషుల దగ్గర వేయొద్దని చెప్పాడు ఆయన. ఎందుకంటే దాని విలువ వాటికి తెలీదు. విలువ తెలియని దాని గురించి చెప్పవలసిన పనే లేదు క్రైస్తవులుగా. మనోళ్ళకి ఏంటంటే మొత్తం మీద ప్రకటించమన్నాడు అనుకోడు. నచ్చని వాళ్ళ దగ్గర కూడా తప్పుగా అనుకోకండి. ఇప్పుడు బీపీ ఉంటే బీపీ ట్యాబ్లెట్ ఎత్తి తగ్గిద్ది. బీపీ ఉన్నోడు షుగర్ ట్యాబ్లెట్ ఎత్తి ఎలాగుంటుంది అమ్మా? అంతే కదా. అలాగే వాళ్ళకి నచ్చితే చెప్పు, వింటారు. నచ్చనప్పుడు మనం ఇంకా మొదలెట్టామనుకోండి అమ్మా, అది తప్పు. ప్రభు కూడా దానికి అనుమతి ఇవ్వలేదు. అందుకే అన్నారు ఏమని? మాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా అన్నాడు. దేవుడు తెరిచేటట్టు ద్వారం. హృదయాలు తెరిచేది ఎవరు? కాదా? మరి అలాంటప్పుడు మనం తెరిచేస్తామా? మన పని ఏంటయ్యా అంటే ప్రకటించటం. ఆ ప్రకటించేటప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఆ చోటే సర్వోన్నతమైన స్థలం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సర్వోన్నతమైన స్థలాలు ఏం కలుగుతుంది? రైట్. మొదట ఏం కలుగుతుంది? రైట్. క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి దేవునికి ఏం కలుగుతున్నాయి? ఇంకొక మాట, సంఘము ద్వారా దేవునికి ఏం కలుగుతున్నాయి? అంటే సంఘము ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నాం లేదా? ఎఫెసీ పత్రిక చెప్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. 3వ అధ్యాయం 20 వచనం చదువు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా. ఎందుకు క్రీస్తు యేసు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. ఆనాడు యెరూషలేము ఆయన పాదస్థలం. అంతేనా అమ్మ? ఆనాడు పాదస్థలం, పాదపీఠం అన్నాడు దాన్ని. కానీ ఇప్పుడు సంఘం ఎక్కడుంది? సమస్తం పైన ఉంది. అర్థమైంది మీకు? సంఘం ఎక్కడుంది? భూమి మీద కాదు. కానీ మనం భూమి మీద ఉన్నాం. కానీ సంఘం దేవుడిచ్చింది ఏంటయ్యా అంటే సమస్తం పైన ఏముంది? సంఘం ఉంది. ఏమో తర్వాత తన శక్తి చొప్పున అది దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. అంటే ఇప్పుడు సంఘము ద్వారా క్రీస్తు యేసు ప్రభు ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అంటే సంఘము ద్వారానే సువార్త ప్రకటించబడుతుంది కదంటారా అయ్యా? రైట్. ఇంకోటి ఏంటి? ఆయనకి ఇష్టలైన మనుషులకి ఏం కలుగుతుంది? సమాధానం. రోమపత్రిక 5 ఇచ్చాడు. 5 మొదటి వచ్చు. తర్వాత కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, అంటలించండి, యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. ఒకప్పుడు ఏమి లేదు? సమాధానం లేదు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? ఎవరి ద్వారా కలుగుతుంది? క్రీస్తు ప్రభు ద్వారా. అమ్మా, క్రీస్తు ప్రభు ద్వారా మనకేం కలుగుతుంది? సమాధానం. ఎలా కలుగుతుంది చూపిస్తాను చూడండి. ఎలా కలుగుతుందో 10వ వచనం అమ్మా. ఆది చూడండి. ఏలయనగా అది ఒకప్పుడు లోకంతో జీవించినప్పుడు, ఓకేనమ్మా, శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. అంతేకాదు మనము
మనము దేవుని యందు అతిశయపడుచున్నాం, ఆయన ద్వారానే. మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. అర్థమైందా మీకు అమ్మా? ఆయన ద్వారా మనకి ఏమొచ్చిందంట? సమాధాన స్థితి పొందాం. ఎవరితో? క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునితో ఏం కలిగాం సమాధానం. అమ్మా? సమాధాన స్థితి పొందాము అన్నాడా లేదా? ఓకే, ఇంకొక వచనం చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 10:36. యేసుక్రీస్తు అంతే. యేసుక్రీస్తు అందరికంటే మొత్తం ప్రపంచానికి సర్వానికి ఆయనే ప్రభు. ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి, ఒప్పుకోలేకపోయినా పర్లేదు. ఏమంటారా? అంటే మరలో భావించొద్దు. ఈరోజు మన రాష్ట్రానికి సీఎం ఎవరు? ఇప్పుడు ఆయన నచ్చని వారు కూడా ఉన్నారు, నచ్చకపోయినా ఆయనే ప్రభు. అంతే కదండి. నచ్చిన వారే ఆయన గౌరవిస్తారు, నచ్చని వారు ఇంకోలా చూడవచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా ప్రభు. అలాగే క్రీస్తు ప్రభు అందరికి ప్రభు అంటే ఆయన సీట్ ఎక్కలా. ఆ తండ్రి ఇచ్చాడంట ఆయనకి ఆ స్థానం. ఎవరిచ్చారు? పరమ తండ్రి ఇచ్చాడంట ఆయనకి. ఎందుకు తెలుసా? ఆయన చేసిన కార్యం అలాంటిది. ఎందుకని? పరలోకం అంతా ఆయనదే. అంత సైన్య బలం ఉన్న వ్యక్తి ఎవరో యేసుప్రభు, అంత అధికారం ఉన్న వ్యక్తి దాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద స్థలం లేకపోయినా బ్రతుకు చూపించాడు. అది అందుకే ఆయనకు సొంతంగా ఏమీ లేదు. ఒక భార్య బిడ్డలో లేదా సొంత ఇల్లు ఏమీ లేవు ఆయనకి. అవునా కదంటారా? చెప్పండి, ఏమున్నాయా? ఏమీ లేదు. ఆయన వచ్చింది ఎవరికే? మన కోసం. అక్కడ పరలోకంలో స్థలాలు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మరి ఆ స్థలం ఎలాగా? ఆ స్థలం చేరుకోవాలంటే ఎలాగా? ఆయన మాటల్లో వినాలి మొదట. ఏమ్మా, ఇప్పుడు ఇళ్ళ స్థలాలు రావాలంటే ముందు వచ్చి ఏం చేస్తున్నారు? రాసుకుని వెళ్తున్నారు. ఆ పేరు నోటెడ్ అయ్యాక తర్వాత కదా వస్తాయి. అవి వచ్చితే ఎన్నైపోతాయా? మళ్ళా వాళ్ళ ముగింపులోనే ఎప్పుడోకప్పుడే ఇస్తారు. అప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం? అలాగే ప్రభు వచ్చాక ఆ స్థలం ఏంటో తెలుస్తుంది. ప్రభు రాకముందు ఆ స్థలం ఏంటి ఎవరికే తెలియదు. అది కాకపోతే స్థలం ఉందంటే ప్రభుని బట్టి అయితే స్థలం ఉంది. ఓకేనా? ఈ లోకంలో ప్రభు వచ్చినా కూడా ఏమి లేదు, ఆయనకి స్థలం లేదని ఎలా నమ్మావో ప్రభు ద్వారా పరలోకంలో కూడా స్థలం ఉందని నమ్మంతే. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒక మాట అక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఒక్కసారి ఆయన ద్వారా ఏ సువార్తను ప్రకటించాడంటే ఆయన అంటే ఇప్పుడు సువార్తలు ఏముంది? సమాధానం ఉంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు దేవునికి? ఎలా? ఆయన మరణము ద్వారా. ఓకే, ఆయన మరణము ద్వారా మనకి ఏమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. ఓకేనా? రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా దానికి నాందేది. ఇంతకీ ఏ రక్తం? అది క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఈ లోకానికి ఆ రక్తం గరిచాడు ఆయన. మరి క్రీస్తు ప్రభు కంటే ముందున్నవారు ఉన్నారు కదా అని అనొచ్చు. ఎందుకంటే వారు ఇంకా ఆ రక్తంలో కడగబడలేదు కదా. అదే కదా ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పరదేశంలోకి వెళ్ళలేదు. చనిపోయిన వారు అందరూ కూడా పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు గమనించాలి, క్రీస్తు ప్రభు రెండవ రాకడలో, ఓకేనా, క్రీస్తు ప్రభు రెండవ రాకడలో జగత్తుకన్నారు. ఇప్పుడు మనం రక్తంలో కడగబడ్డామా? ఇప్పుడున్నవారు రక్తంలో కడగబడ్డామా అంటున్నా నేను. రక్తం ఏది? ఆయన రక్తం ఏది? అదనమాట. అది మంచి మాట. బాప్తిస్మమే ఆయన రక్తం. ఎందుకంటే నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఆ నిబంధన ఏంటయ్యా అంటే ప్రభు ఇచ్చిన చట్టం ఏంటయ్యా అంటే బాప్తిస్మం పొందు అన్నాడు. బాప్తిస్మం పొందితే మనం ఏం చేసినట్టు? ఆయన రక్తంలో అది ఆయన చెప్పిన ఆజ్ఞది. అమ్మా, నువ్వు నా బిడ్డవే అన్నావు, నమ్ముతున్నావు లేదా? నమ్మకమే కదా. అలాగే ఆయన రక్తం ఏమైంది? ఆయన రక్తం ఏం చేస్తా? ఆయన చెప్పినట్టుగా బాప్తిస్మం పొందో. కానీ బాప్తిస్మం పొందడానికి ముందుకు చెప్పాడు ఏమని? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు. పాప క్షమాపణ నిమిత్తం చాలామంది స్నానం చేస్తున్నారు, కానీ పాపాలు క్షమించేది ఎవరు? అమ్మా, 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో
వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆయనే కాదు, ఆయన గూర్చి ప్రవక్తలందరూ కూడా సాక్ష్యం ఇచ్చారంట. ఆయన నామము ద్వారా, ఆయన నామము ద్వారా ఏం కలుగుతున్నాయంట? పాప క్షమాపణ అన్నారు. ఇప్పుడు ప్రభు నామం పాపాలు ఏమవుతున్నాయి? ప్రభు నామమే పాపాలు క్షమించబడుతున్నాయి. ఇప్పుడు ప్రభు రాకమునుపు ఉన్నవారందరూ కూడా ప్రభు నామాన్ని నమ్మిన వారే. అబ్రహాము నా దినము చూశాడని చెప్తున్నాడు ఆయన. మోషే, ఇలా ఎందరో ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు వస్తాడని నమ్మి చచ్చిపోరాలి. అంటే ఆయన నామాన్ని నమ్మారా నమ్మలేదా? అదనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కూడా ఆయన లేడు, వెళ్ళిపోయాడు, అయినా మనం ఏం చేస్తాం? నమ్మేం. ఏది? ఆయన నామము, ఆయన పేరట. ఓకే తల్లి, ఆయన పేరటే దేవునికి సమాధానం అవుతున్నాం. ఇంకొక పేరుతో సమాధానం లేదండి. ఇంకో పేరుతో సమాధానం లేదు, అందులో సందేహం లేదు. ఓకేనా? ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. మనం ఎంత చదువుకుని చూడండి. ఏది? మరల 43 వచ్చి ఒక్కసారి చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఆయన గూర్చి ప్రకటించిన ప్రవక్తలందరూ కూడా ఆయన నామం తెలుసా తెలీదా? తెలిసినప్పుడు ఆయన నామాన్ని బట్టి వాళ్ళకి ఏం కలిగినాయి? అదనమాట. ఇప్పుడు ప్రభు రాకడలో మరలా ప్రభుని బాప్తిసం పొందిన వారు ఉన్నారు చూస్తారు, వాళ్ళు ఏమవుతారు? కలుస్తారు కనుక అప్పుడు పరలోకం తీసుకుని వెళ్తాడు ఆయన. ఓకేనండి? అంతేగాని ప్రభుకి ముందు చనిపోయిన వారు అందరూ పరలోకం వెళ్ళారని అనుకోకండి. ఒక్కడ వెళ్ళలేదు. ప్రభు వచ్చాక నా ద్వారా ఆ స్థలాన్ని ఇస్తారన్నాడు ఆయన. అప్పుడు వరకు వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే పరదేశులో నీతిమంతులు నెమ్మది పొందుతూ ఉన్నారు. ఇది కొంచెం అర్థం కాదు అమ్మా, ఇది అర్థం కాదు. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడంలోనే ఉంది జ్ఞానం. అయితే సరే, ఇంక చివరి మాట ఏంటయ్యా అంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క సువార్త ఏం చేస్తున్నాడు? సమాధానం అన్నాడు. అందుకు సువార్త గమనించాలి. సువార్త వినగానే నరుడు ఏమవుతున్నాడు? పాప క్షమాపణ నిమిత్తం ఏమవుతున్నాడు? ఆనాడు ఉన్నతమైన స్థలం దగ్గర బలి జరిగేది అని చదువుకున్నాం ఇందాక. ఉన్నత స్థలాలు ఏం జరిగేవి? రైట్. ఇప్పుడు వాక్యం ఎక్కడైతే స్థలాల్లో ప్రకటించబడుతుందో వాక్యం విన్నవాడు ఏమవుతున్నాడు? పాప క్షమాపణ నిమిత్తం తనే బలిగా అర్పించబడుతున్నాడు. ఒకప్పుడైతే ప్రభు రాకమునుపైతే ఒక పక్షో లేదా ఒక జంతువు బలి, అది ఉన్నత స్థలాలు వారి పాపాల నిమిత్తంగా. ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చాక మనమే బలి అవుతున్నాం. మన పాప విషయంలో మనమేమవుతున్నాం? మరణించి సమాధి చేయబడి తిరిగి లెగుతున్నాం. ఓకేనంటారు కదంటారా? మరల ఇప్పుడు లోక సువార్త 2 అధ్యాయం చదువుకోండి ఒకసారి. 14. సర్వోన్నతమైన స్థలములలో, అంటే సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అదే ఆయన ఉన్నతమైన స్థలాలు. నెక్స్ట్, ఆ దేవునికి ఏం కలుగుతున్నాయి? ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించేది సంఘమా కాదా? సంఘం ద్వారా దేవునికి ఏం కలుగుతున్నాయి? మహిమ. తర్వాత ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం కలుగుతుంది? ఎందుకంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరందరూ ఈయన నమ్మండిరా అన్నాడు. ఇప్పుడు ఈయనకి ఇష్టం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తుని నమ్మటమే, తండ్రి ఇష్టం. ఎవరైతే యేసుక్రీస్తుని ఇష్టపడతారో వారందరికీ ఏం కలుగుతుంది? సమాధానం. ఎలాగా? బాప్తిసం ద్వారా. ఆ సమాధానం జరగాలి అంటే సువార్త ద్వారా. అందుకే సమాధాన సువార్త. ఓకేనా? సమాధానము కలుగునుగాక. తర్వాత అని దేవుణ్ణి, అదనమాట, అని దేవునికి ఏం చేస్తున్నారు? స్తోత్రము చేస్తున్నారు. ఎవరో? దేవదూతలు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధా కాదా? అది ఎక్కడ 2-3 కూడి ఆయన నామం ఉంటుందో అదే ఆయన ఉన్నతమైన స్థలం. బలులు జరుగుతున్నాయా అంటే ఓకేనా, జంతువులు పక్షులు బలులు జరుగుతలేదు, కానీ వాక్యము ద్వారా మనుషుల యొక్క పాప క్షమాపణ నిమిత్తం వారేమవుతున్నారు? దేవునికి అర్పణగా అర్పించుకుంటున్నారు బాప్తిసం ద్వారా. ఓకేనా? దేవుని కృప ద్వారా ఆ కార్యం భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఆయన పుట్టాడు. ఓకేనా?
ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే సమాధానం ఉంటుంది భూమి మీద. భూమి మీద సమాధానం తెచ్చుకోకపోతే పరలోకి వెళ్ళే అవకాశం. అందుకే భూమి మీద ఉండగా సువార్తను వెతుక్కోవాలి. నాకు సమాధానం ఎక్కడ ఉంది దేవునితో వెతుక్కోవాలి. మనకే తప్పుగా అనుకోవద్దు, మరలా ఆ విషయం తెత్తనే అనుకోవద్దు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు గొడవలు జరుగుతున్నాయి. నిజంగా వాళ్ళకి కావాల్సిన ఏంటి చెప్పండి? సమాధానం కావాలి. ఇప్పుడు అంతే కదమ్మా. ఇప్పుడు ఎంత ఏదొచ్చినా ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య ఏం కావాలి? ఇప్పుడు నిజంగా తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు అనుకోండి, ఇప్పుడు వాళ్ళిద్దరిని ఏం చేయాలి? అది ఇప్పుడు ఈయనకి ఏమనుకోకండి, ఈ పెద్ద ఆయనకి సమాధానం కావాలి, కుమారుడికి కూడా ఏం కావాలి? సమాధానం. ఇప్పుడు సమాధానం ఎలాగా అని చూసుకోవాలి. ఇప్పుడు సమస్యను ఎలా పెద్ద చేసుకోవాలని కాదు. కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈ టీవీ ఛానల్ వచ్చాక సర్వనాశనం అయిపోయింది ప్రపంచం. అందులో సందేహం ఏమి. అంతే కదా, ఎవరింట్లో ఉన్న పరిస్థితులే ఎవరింట్లో వాళ్ళకి ఉంటాయి కనుక ప్రతీదీ కూడా ఇంకా వాళ్ళకి పని పాట లేకుండా నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు ఏదో దారుణం అవ్వడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక మంచి విషయం చెప్తే బాగుంటుంది అమ్మ. ఒక మంచి విషయం చెప్తే బాగుంటుంది. అసలు పనికిరాని విషయం వాళ్ళు దెబ్బలాడుకున్నారు. ఎందుకు దెబ్బలాడు? మనకి ఎందుకు అది అమ్మ? ఇంక మనుషులందరూ కూడా మనకేంటయ్యా అంటే సంతోషంగా ఉన్న వారికి అంటే గొడవలు పడ్డవారు నిజం మనం చూడండి, కేకలేసిన వాళ్ళు ముందు ఇంట్లో పనులు వదిలేసి వెళ్ళిపోయి తక్కువ చూస్తాం. మనకున్న బలహీనత అలా బలం అవుతుంది. ఓకేనా? మనం ఎక్కువసార్లు అదే ఛానల్ చూడటం వల్ల వాళ్ళ టీఆర్పీ రేటు పెరిగిద్దంట. ఓకేనండి? అదేంటండి మనం బ్యాలెన్స్ వేయించుకుంటున్నాం కదండి మీరు అనుకోవచ్చు. అంతపాడు అదే చూస్తున్నాం చూసారా? వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసు, అంతపాడు ఇదే చూస్తున్నారు కనుక వాళ్ళకి ఏమవుతుంది? రేటు పెరిగిద్ది. వాళ్ళకి ప్లస్ అవుతుంది, లాభం వాళ్ళకే. మనకేంటి? అనవసరమైన విని బాధపడుతుంది తప్ప ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం కావాలి? నిజంగా సమాధానం కాదు. సమాధానం వచ్చి మళ్ళీ కలిసి ఉంటారు. సమాధానం లేనిసేపు పెదరాయుడు చిన్నరాయుడు అని టైటిల్ పెట్టేశారు. పాపం బాధ, చాలా బాధ. ఇప్పుడు ఆ తండ్రి గారు కూడా ఆయన మంచం పెట్టేశాడు. ఎంత దారుణంగా ఉంటుంది. ఇంతకీ విచిత్రం తెలుసా? ఏళ్ళ గొడవ కాదంట, ఇంట్లో పని వాళ్ళు గొడవ అంటది. ఇంట్లో పని వాళ్ళు గొడవ వీళ్ళ మీద వేసుకోవడంతో మేము ఎక్కడికి వెళ్ళిపోయిందంట. ఏదోటి వస్తుంది. నేను కాదన్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు పడాలి తప్ప మనకు సంబంధం ఏమీ కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు ఒక సమాధానం ఇస్తే వాడు గొప్పవాడు, అంతేనండి. అంతేగాని గొడవలు పెట్టేవాడు గొప్పవాడు కాదు. ఓకేనా? అలాగే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అంతే తప్ప మన కుటుంబాల్లో గొడవలు పెడదామని రాలా. ఆయన ఏమన్నాడంటే మంచి ఒకసారి మాట అపార్థంగా ఉంటుంది కొంతమందికి. నేను సమాధానం అని మీరు తలంచుకుడు అంటాడు చోట. అత్త కోడలకని, కోడలు అత్తలకి అని మాట వాడతాడు. అది ఆయన చెప్పిన అంతర్లేనివి ఏంటయ్యా అంటే నన్ను గాను నువ్వు నమ్ముకున్నావు అనుకో నీ ఇంట్లో వాళ్ళు పడదమ్మని చెప్పాడు అక్కడ. అర్థమైంది మీకు? నువ్వు నన్ను నమ్ముకున్నావు అనుకో నీ ఇంట్లో వాళ్ళు పడదాం. ఇప్పుడు నేను నమ్ముకున్నాను, మా నాన్నగారు నచ్చలా. ఓకేనా? అలాగే మా భార్య నచ్చుకుంది అనుకో నాకు నచ్చదు. అందుకు చెప్పిన మాట అది. ఏది? నేను సమాధానం కాదమ్మా ఖడ్గముని అన్న మాటకు అర్థం అది. అవునా? నిజంగా ఆయన గొడవలు పెడితే శిలువ మీద ఉండే ఆ పదం ఎందుకు అనాలి? ఏ పదం కదా? అప్పుడు ఏమనాలి? ఆయన వేడుకుంటే సైన్యమే దిగిపోద్ది కదా. పుట్టినప్పుడే సైన్యం ఉంది. తండ్రిని వేడుకుంటే సైన్యం దిగిపోతే ఒకడు ఉంటాడు అక్కడ. చెప్పాలి. మరంత శక్తిమంతుడు కానీ ఆయన గొడవలు పెట్టడానికి రాలా. ఆయన అర్థం చేసుకోలేని గొడవల కింద కనబడుతున్నాడు అంతే. ఓకేనా? కనుక అది వారి పొరపాటే తప్ప ప్రభు ఏనాడు కూడా సమస్యలు పెట్టడానికి రాలా, సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ సమాధానం ఎక్కడుంది అంటే సువార్త. ఓకేనా తల్లి? ఆ సమాధానం ఎక్కడుంది అంటే సువార్త. ఆ సువార్త ప్రకటించబడుతున్న ప్రతి ఉన్నత స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? అది ఎక్కడ భూమి మీద సమాధానం దొరికితేనే పరలోకంలో స్థలం దొరికిద్ది. ఆ స్థలం ఇవ్వడానికే ఆ సమాధానకర్త ఈ లోకానికి ఆ పరలోక స్థలాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో స్థలం లేకపోయినా మనకు స్థలాన్ని ఇవ్వడానికి ఆయన అంత త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా గుర్తించుకోకపోతే ఇంకెట్లా? కనుక మరొకసారి అందరిని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ఓకే.